ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మన హైవేలు డెవలప్ అయిన తర్వాత వెహికల్స్ జోరు బాగా పెరిగిపోయింది. సిటీకి అతి తక్కువ టైంలో చేరుకునే అవకాశం రావడంతో అవుట్స్కర్ట్స్ లో ప్రాపర్టీస్ కి డిమాండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా సౌత్ సైడ్ బెంగళూరు హైవేపై షాద్ నగర్, అలాగే ముంబై హైవేపై సంగారెడ్డి టౌన్లు అతి తక్కువ టైంలోనే బాగా డెవలప్ అయిపోయాయి. కొద్ది రోజుల్లోనే ఇవి న్యూ సిటీస్ గా మారడం పక్కా. ఈ ఏరియాలో రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టడం అంటే రేపటి అదృష్టాన్ని ఈ రోజే సొంతం చేసుకున్నట్టు. బెంగళూరు ముంబై హైవే ఫేసింగ్లలో బెస్ట్ వాల్యూస్ తో ప్రాపర్టీస్ అందిస్తున్నటువంటి సంస్థ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. బెస్ట్ ప్రైజింగ్ తో ప్రీమియం ఎమ్యూనిటీస్ తో జెట్ స్పీడ్ డెవలప్మెంట్ ఉండే చోట ప్రాజెక్టులు డెవలప్ చేయడంలో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ ఇలా అన్ని రంగాల్లో అత్యద్భుతమైన గ్రోత్ ఫోకస్ ఉండే ఏరియాల్లో ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. బెంగళూరు ముంబై హైవేలను ఆనుకొని అన్ని రకాల ఎమ్యూనిటీస్ తో పీస్ఫుల్ లొకేషన్, షార్ట్ టైంలో మాక్సిమం అప్రిషియేషన్ కావాలనుకునే వారికి పర్ఫెక్ట్ చాయిస్ గా ఉండేలా వీటిని తీర్చిదిద్దుతున్నారు. వెల్కమ్ విజయ్ గారు. హలో అండి. ఫార్చ్యూన్ వ్యూ అప్డేట్స్ ఏంటి? నేను ఎలా ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తానంటే ఒక కస్టమర్ లా చూస్తానండి. ఈ ప్రాజెక్ట్ నేను కొనుక్కుంటే నాకు అప్రిషియేషన్ వస్తుందా లేదా నేను ఆలోచించి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తానండి. నిజంగా చెప్తున్నాను, నా దగ్గర ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న 4 ప్రాజెక్టులు కూడా రోడ్ అప్రోచ్ అవ్వచ్చు, యాక్సెస్ అవ్వచ్చు, ప్రైస్ విషయంగా అవ్వచ్చు, డెవలప్మెంట్స్ విషయంగా అవ్వచ్చు, చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. మీరు ఎవరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినా కూడా కమింగ్ 2 years లోనే మీకు ఖచ్చితంగా డబుల్ అయ్యే ప్రాజెక్ట్సే ఉన్నాయి. ఇంకోటి ఇల్లు కట్టుకొని ఇప్పుడు నివాసయోగంగా అనువైన ప్రాజెక్టులు కూడా ఉన్నాయండి. ప్రస్తుతం సిటీలో ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ఏరియా అంటే హాట్ కేక్ అనే చెప్పాలి. అతి తక్కువ టైంలో అత్యంత ఎక్కువ గ్రోత్ రేట్ ఉన్న ఏరియా ఇది. ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ సదాశివ్పేట్ సమీపంలో కోహీర్ క్రాస్ రోడ్స్ వద్ద కీ లొకేషన్లో ఫార్చ్యూన్ వ్యూ డెవలప్ చేస్తున్న మెగా ప్రాజెక్ట్ లక్ష్మీశాంత ధరణి హిల్స్. అన్ని రకాల అమ్యూనిటీస్తో 135 acres భారీ విస్తీర్ణంలో ఈ ప్రీమియం రెసిడెన్షియల్ విల్లా ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. ధర్నీ హిల్స్ వచ్చేసి 50% వరకు కంప్లీట్ అయింది మేడం. మిగతాది కూడా అన్ని డెవలప్మెంట్స్ చేసి కొద్దిగా ప్రైస్ ఎక్కువ చేసి అమ్ముదామని మేము కూడా ఆగామన్నమాట. హైదరాబాద్ సరౌండింగ్స్ అంతా కూడా రియల్ ఎస్టేట్ అనేది మళ్ళీ భూమి రాబోతుంది. రీజనల్ రింగ్ రోడ్డు ఏదైతే ప్లానింగ్ ఉందో గవర్నమెంట్ది ఆల్రెడీ అలైన్మెంట్స్ అన్ని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి మంచి పాజిటివ్ టాక్ ఉందండి. నిమ్స్ అనేది జహీరాబాద్ లో వచ్చింది. మాకు ఏదైతే ధరణి హిల్స్ అనే ప్రాజెక్ట్ ఉందో కోహీర్ ఎక్స్ రోడ్స్ లో, అది నిమ్స్ కి బాగా దగ్గరలో ఉంది. నిమ్స్ అనేది ఎంత స్పీడ్ గా వెళ్తుందో మా ప్రాజెక్ట్ కూడా దానికి హైప్ అలా వస్తుందండి. రేట్లు కూడా మేము కూడా కొద్దిగా హోల్డ్ చేసి ఎందుకు పెట్టిందంటే రేపు నిమ్స్ స్టార్ట్ అయిన తర్వాత కొంతైనా ల్యాండ్ బ్యాంక్ మేము ఉంచుకుంటే దాన్ని కొద్దిగా ఎక్కువ అమ్మొచ్చు, కొద్దిగా మాకు కూడా ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయని దాన్ని ఆపేవండి. రియాలిటీ రంగంలో ట్రెండింగ్ గా ఉన్న షాద్ నగర్ లో 35 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ గ్రాండ్ గా పద్మావతి ఎస్టేట్స్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. తెలంగాణ రేరా HMDA అప్రూవల్స్ తో డెవలప్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు కేవలం 30 నిమిషాల డ్రైవ్ లోనే చేరుకోవచ్చు. షాద్ నగర్ రైల్వే స్టేషన్ కు కేవలం 5 నిమిషాల డ్రైవ్ లోనే చేరుకోవచ్చు. షాద్నగర్ లో 34 acres లో పద్మావతి ఎస్టేట్స్ HMDA నెంబర్ అండ్ రెరా నెంబర్ తీసుకొచ్చి ఫుల్లీ డెవలప్డ్ అండి. ఇప్పుడుకిప్పుడు ఇల్లు కట్టుకొని ఉండటానికి అనువుగా ఉన్న వెంచర్. షాద్నగర్ టౌన్ లోనే అంటే వాకబుల్, మీరు సైట్ లోంచి బయటకు వస్తే నిత్యావసర వస్తువులు అవచ్చు, బ్యాంకింగ్, స్కూల్స్, ఎడ్యుకేషన్ A to Z దొరుకుతుంది. నివాస యోగ్యంకి అనుకూలంగా ఉన్న ప్రాజెక్ట్ అండి.